సో ఇక్కడ ఒక వ్యక్తి అయితే ఉన్నారు మనకి చూడడానికి కొద్దిగా మోడీ గారి గడ్డం మెరితే ఎలా ఉంటుందో అలాగైతే కనబడతా ఉన్నారు. అసలు ఈయన వెనకాల చూసారు కదా ఒక పెద్ద మొత్తానికి గ్లాసు, ఈ గ్లాస్ లోపల పైన తెలుగుదేశం పార్టీ, ఇలా గ్లాసు లోపల రకరకాలైనటువంటి వాటితో అయితే డెకరేషన్ అయితే చేశారు. దానికి సృష్టికర్త ఈయన. సో ఈయన అడిగి అసలు ఏంటి డెకరేషన్ కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సరే అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి డెకరేషన్ హడావుడి? हम काकीनाडा से वो एनडीए की 2-3 पार्टियों की सम्मेलन है और चंद्रबाबू नायडू की साइकिल और मार्केट पंतम नाना जी की ग्लास और हमारी भारतीय जनता पार्टी नरेंद्र मोदी की चिन्ह कमल और तीनों मिलकर एनडीए बना। और मोदी जी की वादा है, अभी हमारी भारत की इकोनॉमी 5वां स्थान पर लाए थे वर्ल्ड सारे संसार में, अभी तीसरी स्थान पर लाने के लिए मोदी जी की वादा है। अभी तीसरी बार मोदी को जीतवा के और ग्लास पार्टी को जीत पहना के हम भारत को उज्जवल बनाएंगे। राम जैसे अनेक महान आत्माओं के उज्जवल भविष्य बनाने में हम सब आपका सहयोग चाहिए मोदी जी के, इसलिए उनका चिन्ह के रूप में उनके वेश धारण करके हम आप सबकी सेवा करने के लिए हम कोशिश कर रहे हैं। प्रणाम, जय भारत। సరే మోడీ గారి గురించి అయితే మీరు హిందీలో చెప్పారు, పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏం చెప్తారు? తెలుగు వచ్చా మీకు? తెలుగులో చెప్తారు. అయితే పవన్ కళ్యాణ్ గారు తను 10 సంవత్సరాల నుంచి కూడా తను సంపాదించిన యావత్ ధనాన్ని కూడా మన ఆంధ్ర ఎవరైతే మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ వినియోగించి ఎంతో సేవ చేసి చెయ్యాలని చెప్పి ఆయన చాలా మహత్వాకాంక్షతో ఉన్నారు. ఆ మహత్వాకాంక్షను మన మోడీ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారిని గుర్తించి వీరు కూడా ముగ్గురు కలిసి ఈ మన ఏదైతే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీ కంటే ఉన్నతమైన సేవని మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందించాలని చెప్పి వాళ్ళు కృషి చేస్తున్నారు. ఈ కృషికి ఫలితం మనందరం కూడా ఆ గ్లాస్ గుర్తుపై ఓటు వేసి, అయితే 2 నెంబర్లు ఇచ్చారు మనకి, 9 నెంబర్ 6 నెంబర్. 6 నెంబర్ ఏమో పంతొమ్మిది నానాజీ గారిది, 9 నెంబర్ ఏమో తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిది అనమాట. ఏమండి, అందుకని ఆ విధంగా మీరు చేయాలని ప్రార్థిస్తున్నాను. కాదండి, ఇప్పుడు ఇది యాక్చువల్గా తయారు చేయడం దేంతో తయారు చేస్తారు, ఎంతకాలం పట్టింది, ఎన్ని రోజులు పట్టింది? ఒక 3 రోజులు పట్టింది అనుకోకుండా. ఇది చెప్పాలంటే ఇది 5 సంవత్సరాల క్రితం చేసిన కమల పుష్పం. అప్పుడు మహానాత్ములు ఎవరైతే రవికిరణ్ గారు ఆదిగా మొత్తం పోటీ చేశారో వాళ్ళ చిత్రాలను రిసిప్లేట్ చేసి ఇప్పుడు తెంగళ ఉదయ భాస్కర్ గారు, శ్రీనివాస్ గారు, ఎవరైతే చంద్రబాబు నాయుడు, మోడీ గారు, అలాగే మన పవన్ గారు వాళ్ళకి చిత్రాలు అంటించాం. 5 సంవత్సరాల క్రితం కమల పుష్పం ఇది మేము అప్పుడు కూడా చేసాం. ఆ కమల పుష్పాన్ని బేస్లో పెట్టి దీన్ని గ్లాస్గా తయారు చేసాం. అయితే మధ్యలో బౌద్ధ స్తూపం కూడా ఉంది, అది 4 సింహాల చిహ్నం. జనరల్గా మేమైతే ఏమనుకున్నామంటే ఎన్టీ రామారావు అనేక కృష్ణుడి పాత్రలు యాక్ట్ చేసి ఆ యొక్క వారసత్వాన్ని మన చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు రథసారథ్యం, అలాగే ఎవరైతే పవన్ అంటే హనుమంతుడు, ఆ హనుమంతుడు ఎవరైతే మన భారతీయ ఈ అర్జునుడు అని చెప్తామో, అర్జున యొక్క రథం మీద హనుమంతుడు ఉంటాడో ఆయన పవన్ గాను, ఒక శ్రీకృష్ణుడు స్థానంలో మన చంద్రబాబు నాయుడు గారిని